శ్రీ బాలప్ప మహారాజు. శ్రీ అక్కలకోట స్వామి వారి శిష్యులందరిలోనూ ఆయనకు ప్రతిబింబం అనిపించుకున్న శిష్యుడు శ్రీ బాలప్ప మహారాజు. ధార్వాడ జిల్లాలోని హవేరి వాస్తవ్యుడు. యజుర్వేద బ్రాహ్మణుడుగా ఆయన బాలప్ప పూర్వాశ్రమంలో నగల వర్తకం, వడ్డీ వ్యాపారం చేసి గొప్ప ధనికుడై 30 సంవత్సరాల వరకు సుఖ సంతోషాలతో మునిగి తేలాడు. అకస్మాత్తుగా ఏ పరివర్తన కలిగిందో గాని తన 30వ ఏట బాలప్ప అన్ని విడిచి సద్గురువుని అన్వేషించుకుంటూ బయలుదేరాడు. శివుడి అవతారంగా కొలవబడిన శ్రీ చిదంబర దీక్షిత్ గారి సమాధి మర్గఢ్లో ఉన్నది. బాలప్ప అక్కడ 3 రాత్రులు గడిపి గంగాపూర్ చేరాడు. అక్కడ పొద్దుటి నుండి సాయంత్రం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేసి ఆ తర్వాత 5 ఇళ్లు దగ్గర తెచ్చుకున్న భిక్షాన్నాన్ని నదిలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండడం కోసం తినేవాడు. నిద్ర మాత్రం గంగాపూర్లో చేసి అనుష్ఠానం భీమా అమర్జా నది సంగమం దగ్గర చేసుకునేవాడు. అక్కడ ఉన్న శ్రీ నరసింహ సరస్వతి వారి నిర్గుణ పాదుకులను మనసారా సేవించేవాడు. అకస్మాత్తుగా ఏ పరివర్తన కలిగిందో గాని తన 30వ ఏట బాలప్ప అన్ని విడిచి సద్గురుని అన్వేషించుకుంటూ బయలుదేరాడు. శివుడి అవతారంగా కలవబడిన శ్రీ చిదంబర దీక్షిత్ గారి సమాధి మర్గుడ్లో ఉంది. బాలప్ప అక్కడ 3 రాత్రులు గడిపి గంగాపూర్ చేరాడు. అక్కడ పొద్దుటి నుండి సాయంత్రం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేసి ఆ తర్వాత 5 ఇళ్ల దగ్గర తెచ్చుకున్న భిక్షాన్నాన్ని నదిలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండడం కోసం తినేవాడు. నిద్ర మాత్రం గంగాపూర్లో చేసి అనుష్ఠానం భీమా అమర్దా నది సంగమం దగ్గర చేసుకునేవాడు. అక్కడ ఉన్న శ్రీ నరసింహ సరస్వతి వారి దివ్య నిర్గుణ పాదుకులను మనసారా సేవించేవాడు. 2 నెలల తర్వాత కలలో ఒక బ్రాహ్మణ వటువు కనిపించి శ్రీ అక్కలకోట స్వామిని దర్శించమని చెప్పాడు. నిద్ర లేచేసరికి తన పడక పక్కన ఒక కాగితం కనిపించి దాని మీద తొందరపడవద్దు అని రాసి ఉన్నది. అక్కడే ఇంకో 2 నెలల నుండి తీవ్రమైన తపస్సు చేశాడు బాలప్ప. ఒకరోజు మరలా అట్టి ఆదేశమే అయింది. మరుక్షణమే స్వామి దిగంబరులుగా స్వప్న దర్శనమిచ్చారు. తెల్లవారుగానే అతడు పాదచారి అయి అక్కలకోట బయలుదేరాడు. దారి పొడవునా అతనికి అన్ని శుభశకునాలే ఎదురైనాయి. అతడు సరిగ్గా శ్రీరామనవమికి అక్కలకోట చేరి కాస్పాగ్లో విడిది చేసి ఉన్న స్వామిని దర్శించి ఒక కలకండ ముక్క ఆయనకు సమర్పించాడు. తక్షణమే గంగాపూర్లో అతనికి స్వప్నంలో కనిపించినట్లు స్వామి దిగంబరునిగా దర్శనమిచ్చారు. ఒళ్ళు తెలియన పారవస్యంలో అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతనికి సద్గురువు లభించారు. స్వామిని దర్శించి అతడు మురళీధరుని ఆలయంలో బస చేశాడు. ఆ తర్వాత స్వామి 8 రోజులు రాజభవనంలో ఉన్నారు. అందులో ప్రవేశించడానికి వీలు లేకపోయింది. స్వామివారి ఎడబాటును సహించలేని బాలప్ప వారి దర్శనానికై ఆ 8 రోజులు తపస్సు చేశాడు. 8వ రోజున స్వామి అతన్ని రాజభవనంలోకి పిలిపించారు. అతడు సమర్పించిన ఖర్జూర పండ్లు ప్రసాదంగా స్వామి అందరికీ పంచారు గాని అతనికి మాత్రం ఇవ్వలేదు. అందుకు అతడు మొదలు బాధపడ్డాడు గాని తర్వాత స్వామి తన సేవలో ఉంచుకొనదలిచిన వారికి మాత్రమే ప్రసాదం ఇవ్వరని తెలిసి ఆనందించాడు. స్వామి ఉమ్మి వేసుకునే పాత్రను కడగడంతో బాలప్ప స్వామి సేవ చేయడం ప్రారంభించాడు. పోను పోను వంట చేయడానికి, స్వామికి అన్నం పెట్టడానికి కూడా అతనికి అవకాశం కలిగింది. అతడు ఎట్టి సేవను హీనమని తలచక సర్వ విధాల ఆయన్ను సేవించాడు. ఏమాత్రం లోపం జరిగినా స్వామి అతన్ని తీవ్రంగా మందలించేవారు. అతనికి లభించిన అదృష్టానికి అసూయ చెందిన సుందరాబాయి అతన్ని గూర్చి ఎన్నో రీతులు దుష్ప్రచారం చేసి అతన్ని బాధించేది. స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక తన ప్రారంధాన్ని ఈ రీతిని స్వామి తీసివేస్తున్నారని గుర్తించి మరింత సంతోషంగా ఆయన్ను సేవించేవాడు. ఒకరోజు స్వామి అందరికీ ఖర్జూరపకాయలు పంచేటప్పుడు మొదట బాలప్పకి ఇవ్వలేదు. కానీ కాసేపటికి స్వామి అతన్ని పిలిచి 2 ఖర్జూరపకాయలు ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం మొదటిసారిగా తనకు లభించినందుకు సంతోషించి బాలప్ప దాన్ని తినబోతుండగా స్వామి వాటిని లాక్కొని వెళ్లిపోయారు. నిరాశతో బాలప్ప కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరోజు స్వామి తన నోటి నుండి కలకండ తీసి ప్రసాదంగా బాలప్పకు ఇచ్చారు. మునుపటిలాగా నిరాశ కలగకుండా ఉండేందుకు బాలప్ప తక్షణమే ఆ ప్రసాదాన్ని తినేశాడు. అది చూసిన స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వారు. బాలప్ప సాధనలలో స్వామి అడుగడుగున ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. బాలప్ప నిత్యము తన వంశాచారాన్ని అనుసరించి తన కులదైవాన్ని కూడా పూజిస్తుండేవాడు. ఆ విషయమే స్వామి ఎత్తుపడుపుగా బాలప్ప మొదక దుప్పట్లు వేసుకుంటున్నాడు అంటుండేవారు. సద్గురు సేవ జరి సాలువా, ఇష్టదేవతోపాసన ముతక దుప్పటి వేసుకోవడం వంటిదని వారి భావం. ఈ సాయిబాబా కూడా తమ నుండి బోధన కోరుకోవడం జరి సాల్వా వంటిదని, మానవ మాతృలైన ఇతరుల నుండి కోరడం చెంకి గుడ్డలను అపహరించడం వంటిదని ఒక భక్తుని మందలించారు. ఇది స్వామి
ఇది స్వామి సాయి దత్త సాంప్రదాయం. సద్గురువే సకల దేవతలని కదా శ్రీగురు గీత గాని సాయిబాబా గాని చెప్పింది. అలానే ఒకరోజు అమితాచారవంతుడైన బాలప్పను ఒక శూద్రుని ఇంటి నుండి మంచినీరు తెమ్మన్నారు స్వామి. అప్పుడే స్నానం చేసి మడికట్టుకుని పూజకు సిద్ధమవుతున్న బాలప్ప మనస్సు కలత చెందింది. వెంటనే స్వామి గద్దించి, భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, నీరు తీసుకురాపో అన్నారు. ఒకనాటి చోళప్పకు ధ్యానంలో మనస్సు నిలవక ఒకదాని తర్వాత మరొకటి చాలా సందేహాలు తలెత్తుతాయి. స్వామి అతని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. నాటి నుండి అతని సందేహాలన్నీ తీరిపోయినాయి, కానీ వీపు మీద స్వామి వేళ్లు అచ్చుతేలే. స్వామి నిర్యాణం చెందే సమయం దగ్గరకు వచ్చిన రోజు స్వామి బాలప్పను దగ్గరకు పిలిచి ఒక తులసిమాలను ఇచ్చారు. స్వామి సమర్థ అన్న నామం ముద్రించిన బంగారు ఉంగరాన్ని స్వయంగా అతని వేలికి తొడిగారు. తర్వాత బాలప్ప శిరస్సు మీద తన చేతి నుంచి, నా రాజముద్రిక నీకు ఇస్తున్నాను. దీని వలన నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి. నా అధికారాన్ని, నా శక్తులను యావత్తు నీకు ఇచ్చేస్తున్నాను. నా కార్యం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతావు అన్నారు. ఆ తర్వాత అతన్ని ఆలింగనం చేసుకున్నారు. తన మెడలోని రుద్రాక్షమాలను అతని మెడలో వేశారు. తన చొక్కాను ఒకదాన్ని అతనికి స్వయంగా తొడిగి ఒక కాపీనాన్ని కూడా ఇచ్చారు. ఒక జెండాని ఇచ్చి తన నోట్లో నుంచి వెడలకక్కిన ఆత్మపాదుకలను ఇచ్చి వాటిని మఠంలో ప్రతిష్ఠించమని చెప్పారు. అంతేకాక అతన్ని ఔదుంబర వృక్షపు నీడలో ఉండమని, అక్కడే మఠాన్ని స్థాపించమని చెప్పారు. బాలప్ప అనుష్ఠానానికి యోగ్యమైన స్థలాన్ని వెతుక్కుంటుండగా శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై అందుకు యోగ్యమైన స్థలాన్ని తామే చూపించారు. స్వామి ఆజ్ఞానుసారం అతడు ఒక మఠాన్ని స్థాపించి అక్కడే స్వామి పాదుకలను ప్రతిష్ఠించి అక్కడే తపస్సు చేసుకున్నాడు. స్వామి సమాధి అయిన తర్వాత 32 సంవత్సరాల వరకు అనేక మందిని సన్మార్గాలను నడిపిస్తూ దైవ కార్యము కొనసాగించి సిద్ధి పొందాడు. అది నేటి ప్రఖ్యాతమైన బాలప్ప మఠం. ఈ స్వామి సుత బొంబాయి మున్సిపాలిటీలో పనిచేసే ధనికుడు గోవిందరావు 1868లో ఒక వంట బ్రాహ్మణుని తీసుకొని గాన్గాపురం వెళ్ళాడు. అక్కడ శ్రీ దత్తమూర్తికి సేవ చేశాడు. ఒకరోజు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి, నా అసలైన రూపం అక్కలకోటలో ఉన్నది, అక్కడికి వెళ్ళు అని చెప్పారు. వెంటనే వారిద్దరు అక్కలకోటకు వచ్చారు. నిత్యం బ్రాహ్మణుడు వండిన నివేదన గోవిందరావు స్వామికి సమర్పిస్తుండేవాడు. ఒకరోజు స్వామి అన్నారు, ఊరు బయటకు వెళ్లి ఈ నివేదన అక్కడ మసీదులో ఉన్న పకీరుకు కుక్కకు పెట్టు. స్వామి చెప్పినట్టే మసీదులో ఒక పకీరు కుక్క ఉన్నారు. వారిద్దరు తినగా గిన్నెలో కొంచెం పాయసం, గారె ముక్క మిగిలాయి. స్వామి వాటిని ప్రసాదంగా తీసుకోమని చెప్పినప్పటికీ గోవిందరావు వెనుకాడాడు. స్వామి కోపంతో అన్నారు, నీ భక్తి ఇంకా పరిపూర్ణం కాలేదు, ఇక్కడ ఉండి ఈ పాదుకులకు సేవ చేస్తూ ఉండు అని. అయితే వంట బ్రాహ్మణుడు ఏమీ వెనకాడకుండా ఆ ప్రసాదాన్ని తీసుకున్నాడు. స్వామి అతని భక్తికి మెచ్చి అతన్ని బొంబాయి వెళ్ళమని, అక్కడ 10,000 రూపాయలు దొరుకుతాయని చెప్పారు. ఆ ఆశ్చర్యానికి సంతోషానికి తట్టుకోలేక వెంటనే బొంబాయి వెళ్లి పిచ్చివాడిలాగా ఆ డబ్బు కోసం చెత్త కుప్పలో వెతకడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు. స్వామి మాట మీద అంధవిశ్వాసం తప్ప మరేమీ ఆ బ్రాహ్మణుడు ఎరుగడు. ఒకరోజు ఉదయం ఒక ఇంటి పక్కన అతడు చెత్త కుప్ప దగ్గర నిల్చొని ఉండగా ఆ ఇల్లు అతన్ని పిలిచి 100 రూపాయల నోట్ల కట్ట చేతికిచ్చింది. తర్వాత అతనికి తెలిసింది ఆమె ఇచ్చింది గుప్తదానం అని. మహారాష్ట్ర దేశంలో ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గుప్తదానం ఇవ్వడం ఆచారం. ఆమె భర్త చనిపోయిన సందర్భంగా ఆ ధనాన్ని మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు మొదటిసారిగా ఎవరు కనబడితే వాళ్ళకి ఇద్దామనుకున్నదిట. తర్వాత లెక్క పెట్టుకుంటే అది సరిగా 10,000 ఉన్నది. ఈ విశేషం విన్న లక్ష్మణ పండితుడు అనే వర్తకుడు తనకున్న రుణమంతా 8 నెలల్లో తీరినట్లయితే స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాడు. వెంటనే ధరలు పెరిగి 2,000 రూపాయల లాభం వచ్చి అప్పులన్నీ తీరిపోయాయి. వెంటనే అతడు స్వామి దర్శనానికి వెళ్ళాడు. మున్సిపాలిటీలో పనిచేసి హరిబాబు అనే భక్తుడు లక్ష్మణ్ విషయంలో స్వామి కరుణ అమోఘంగా పనిచేయడం చూసి అతను కూడా దర్శనానికి వచ్చాడు. వంట బ్రాహ్మణుడు, హరిబాబు, లక్ష్మణులు ముగ్గురు స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి లక్ష్మణ్ కేసు చూసి నవ్వుతూ, వ్యాపారంలో నష్టం వచ్చింది, మొక్కితే లాభం వచ్చింది అని ఒక క్షణమాగి, కొండి దొంగ వెదవల్లారా అని కేకలేశారు. ఆశ్చర్యం! ఆ మాట వినిన ముగ్గురు సమాధి స్థితిని పొందారు. హరిబాబుకు స్వామిని దర్శించాలన్న కోరిక తీవ్రమైంది. వెంటనే సర్వాన్ని త్యజించి స్వామికి వెండి పాదుకలు చేయించి తిరిగి అక్కలకోట చేరాడు. స్వామి నిలబడి ఆ పాదుకలు తీసుకుని 2 వారాలు తొడుక్కున్నారు. చాలా మంది స్వామి సేవకులు వారి వద్ద నుండి ఆ పాదుకలను తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ ఆయన, అవి నా ఆత్మలింగం, వాటిని నేను ఎవరిని ఇవ్వను
అని 15వ రోజున స్వామి హరిబాబుని పిలిచి, తక్కిన పనులన్నీ మానేయి, నా బిడ్డ వైపో, సముద్ర తీరాన ఒక మఠాన్ని స్థాపించి ధర్మ పతాకాన్ని ఎగురవేయి అని బావు చేత 3 సార్లు గుంజిళ్లు తీయించి పాదుకలను మరోసారి తన చేతులతోనూ కాళ్లతోనూ తాకి వాటిని హరిబాబుకిచ్చి మఠంలో స్థాపించమన్నారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని స్మరించాలి. అంతకు ముందు రాత్రి స్వామి తమ పడక మీద నుంచి లేచి ఒక చెట్టు దగ్గరకు వెళ్లి ఒక శంఖంతో ఆ చెట్టును 3 సార్లు కొట్టి, ఈ ప్రదేశంలో నుంచి వెళ్లిపో, ఈ క్రింద మా పిల్లలు నిద్రపోతున్నారు అని కేకలేశారు. హరిబాబుకు నిద్ర మెలకువ వచ్చి స్వామికి పాదసేవ చేస్తూ కూర్చున్నారు. అందరూ నిద్రిస్తున్న ఆ సమయంలో అతడికి స్వామి రహస్యంగా ఏమో చెప్పి అతనికి ఒక గొడుగు చొక్కా మొదలైన సన్యాసులు ధరించే వస్తువులు ఇచ్చి సంసారాన్ని విడిచిపెట్టమన్నారు. స్వామి వద్ద నుండి పాదుకలు తీసుకున్న మరుసటి రోజున వారిచ్చిన కాషాయ వస్త్రాన్ని ధరించి పాదుకలను తీసుకొని హరిబాబు బొంబాయి చేరాడు. అక్కడ తన ఇంట్లో ఉన్న ధనాన్నంతా తన భార్య మెడలో ఉన్న తాలిబొట్టుతో సహా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి, భార్యకు తెల్లని చీర ఒక వీణ కొని ఇచ్చి ఆమెను భగవంతుని సేవకు అంకితమవ్వమని చెప్పాడు. బొంబాయిలో కామారీపురంలోను, చిర్బాన్, అహ్మద్ నగర్, పూనా, వసై, రత్నగిరి, చిప్లం నగరాలలో మఠాలు స్థాపించారు. స్వామిసుతుడైన హరిబాబు సంవత్సరానికి 3 తడవలు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చేవాడు. ఒకరోజు రాత్రి మురళీధరుని ఆలయంలో స్వామిసుతుడు అనుష్ఠానం చేసుకుంటున్న సమయంలో ద్వారకానాథ్ అనే వకీలు శ్రీ అక్కలకోట మహారాజుని దర్శించి ఆయనకు హారతి ఇచ్చాడు. అంతవరకు నిద్రపోతున్న స్వామి అకస్మాత్తుగా నిద్ర లేచి, నా హనుమంతుడిని చీకట్లో వదిలి కోరికలు కోరడానికి ఇక్కడికి వచ్చావు, అతని సంగతి చూడు అన్నారు. లాయర్కి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు స్వామి సేవకులొకడు ఆయన మురళీధరుని ఆలయానికి తీసుకుపోయారు. అక్కడ చీకట్లో అనుష్ఠానం చేస్తున్న స్వామి సుతుడిని చూచి ఆయనే స్వామి చెప్పిన హనుమంతుడని గ్రహించి ఆ రోజు నుండి స్వామి దర్శనానికి వెళ్లే ముందు అక్కడ ఒక దీపం పెట్టేవాడు. 3-4 సంవత్సరాల తర్వాత మరొకసారి స్వామిని దర్శించినప్పుడు స్వామి ఆయనతో చెప్పారు, తాము త్వరలో అవతారం చాలించబోతున్నామని, స్వామి సుతుడు తమ కార్యాన్ని కొనసాగించాలని. అది విని సుతులు కంపించిపోయారు. బొంబాయికి తిరిగి వస్తూనే స్వామి కంటే ముందు తనే శరీరం చాలించాలని గట్టిగా సంకల్పించడంతో స్వామి సుతులు జబ్బు పడ్డారు. ఆ వార్త విన్న స్వామి శ్రీపాద భట్టు కృష్ణప్ప అనే భక్తులిద్దరినీ పంపి స్వామి సుతులను తమ వద్దకు తీసుకురమ్మన్నారు. కానీ స్వామి సుతులు రావడానికి అంగీకరించలేదు. బలవంతంగానైనా స్వామి తమను తీసుకురమ్మన్నారని స్వామి సుతులకు కబురు వచ్చింది. అయినా ఆయన చెల్లించలేదు. అప్పుడు స్వామి అన్నారు, అతడు రాకపోతే అతని ఇంటిని నాశనం చేస్తాం, తన పిరంగిని కూడా సిద్ధం చేశాము అని. శ్రావణ కృష్ణ ప్రతిపదాన స్వామిసుతుడు స్వచ్ఛంద మరణం చెందారు. ఆ వార్త స్వామికి చేరకముందే స్వామికి ఆ విషయం తెలిసిపోయింది. సరిగ్గా అక్కడ స్వామిసుతుడు నిర్యాణం చెందే సమయంలో ఇక్కడ స్వామి నొసట చేయి పెట్టుకొని దిగులుగా కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్వామిసుతుల తల్లి ఒక కక్కుబాయి శోకిస్తుంటే ఆమెతో స్వామి, బాధపడకు, అతడు నీకెట్లా బిడ్డో నాకు అట్లానే, నేను నీ బిడ్డనే, అతన్ని నేను గొప్ప స్థితిలోనికి పంపించాను, నా మాట నమ్ము అన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్వామి తరచూ నెమలి నెమలి అని కేకలు పెట్టేవారు. అక్కలకోట రాజు ఒక నెమలిని తెప్పించారు గాని స్వామి దానికేసి చూడనైనా చూడలేదు. తక్కువబాయితో స్వామి తనకు ఒక పాదరసం ముద్ద కావాలన్నారు. కానీ ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. బొంబాయిలో స్వామిసుతుల మఠానికి అధిపతిగా ఎవరిని ఉంచాలి అని అడగడానికి స్వామిసుతుల భక్తుడు వచ్చాడు. స్వామి ఏమీ చెప్పలేదు. కొద్ది రోజుల్లో కక్కుబాయి గారి చిన్న కొడుకు బాబు అతని తల్లిని చూడడానికి అక్కలకోట వచ్చాడు. అతని వయస్సు 8 సంవత్సరాలు. అతని తల్లితో కూడా బాబు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి తమ ముఖం గోడవైపుకు తిప్పుకొని నవ్వడం మొదలు పెట్టారు. స్వామి తన భక్తునితో బాబుని బొంబాయి తీసుకెళ్లి స్వామిసుతుల మఠానికి అధిపతిని చేయమని చెప్పారు. తన రెండవ కొడుకు కూడా సన్యాసి అవుతున్నందుకు కక్కుబాయి బాధపడింది. కానీ స్వామి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బొంబాయి చేరిన తర్వాత బాబు కూడా దీక్ష తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆ వార్త విన్న స్వామి ఈ పులి చర్మం తీసుకెళ్లి అతన్ని దాని మీద నిల్చోబెట్టి ఈ మాల అతని మెడలో వేసి ఈ పాదుకలు అతని తల మీద పెట్టండి అని ఆజ్ఞాపిస్తూ ఒక పులి చర్మము, మాల, పాదుకలు ఇచ్చారు. ఈ కార్యక్రమం అంతా స్వామి సన్నిధిలోనే జరిగింది. అది జరుగుతున్నంతసేపు స్వామి స్వయంగా విసనకర్ర తీసుకొని బాబుకు విసురుతున్నారు. అప్పటి వరకు విలపిస్తున్న కక్కుబాయి ఆ దృశ్యాన్ని చూచి కళ్ళనీళ్లు తుడుచుకొని కృతజ్ఞతతో స్వామితో, ఎవడైతే మీ పాదాల వద్ద నిల్చోవడానికి కూడా అర్హుడు కాడో అటువంటి వాణ్ణి ఇంత పెద్దను చేసి మీరే స్వయంగా విసురుతున్నారా అన్నది. కానీ కొడుకు సన్యసిస్తుంటే చూడలేక మళ్ళీ ఏడవనారంభించింది. అప్పుడు స్వామి,
ఇంత మంచి జరుగుతున్నా చూడలేకున్నావా అంతే అని తిరిగి సేవకుడితో అన్నారు. ఏడిస్తే ఆమెను బయటకు తీసుకుపోయి సంకెళ్ళు వేసి తాళం పెట్టండి అని. అందరినీ ఆశ్చర్యపరిచిన విశేషం ఏమిటంటే స్వామివారి పాదుకలు అతని తలను స్పర్శించిన మరుక్షణమే బాబు మనసు పూర్తిగా మారిపోయి తక్షణమే స్వామి పక్షం పలకడం మొదలుపెట్టాడు. అసలు హిందూ శాస్త్రాలు చెప్పిన బ్రహ్మోపదేశం అన్నా, క్రైస్తవులు చెప్పిన బాప్టిజం అన్నా, ఉపదేశం అన్నా నిజమైన అర్థం ఇదే. అంత పరిపూర్ణమైన మార్పు రాకపోతే అది రెండవ జన్మ ఎలా అవుతుంది? కక్కుబాయి ఏడుస్తూ తలను గోడకేసి కొట్టుకుంటున్నది. తల పగిలి నెత్తురు కారింది. కానీ స్వామి చలించలేదు. నా నిర్ణయంలో కొంచెం కూడా మార్పు ఉండదు. ఒకసారి పాషాణం మీద శాసనం చెప్పిన తర్వాత ఒక పంక్తిని కూడా మార్చడం ఎవరి తరమో కాదు అన్నారు. స్వామి ఆ తర్వాత బాబును ఒడిలో కూర్చోబెట్టుకుని యోగ దృష్టితో అతనికేసి చూస్తూ ప్రేమగా తల నిమురుతూ అతనితో ఇలా అన్నారు. స్వామి, కక్కుబాయి నీకు తల్లి కాదు, నీవు ఆమె కొడుకు కాదు. నీవు స్వయంగా నాకు చెందుతావు. ఆ తర్వాత అతన్ని ఆశీర్వదించి సచ్చిదానంద స్వామి కుమార్ అని అతనికి నామకరణం చేసి స్వామి సుతుల మఠానికి అధిపతిని చేశారు. శ్రీ బ్రహ్మచారి వామన్ బువా గురించి తెలుసుకుందాం. అహ్మద్ నగర్ జిల్లాలోని వాంబోలి వాస్తవ్యులైన వామన్ బువా బాల్యం నుంచి దత్తాత్రేయ భక్తుడు. ఎన్ని ఉద్యోగాలు మార్చినా, ఎందరు సాధువులను దర్శించినా అతనికి మనశ్శాంతి కలగలేదు. ఓసారి పూనాలో ఒక సాధువు ఇతనితో సద్గురు కటాక్షం లేకపోతే జీవితమే వ్యర్థం అన్నాడు. మీరెవరైనా సద్గురువును దర్శించారా అని ఇతన్ని అడగగా, అక్కలకోటకు వెళ్ళు, అక్కడ మానవ రూపంలో సాక్షాత్తు దత్తమూర్తి ఉన్నారు అని ఆ బ్రహ్మచారి చెప్పాడు. 1860లో వామన్ బువా స్వామి దర్శనార్థం బయలుదేరాడు. కానీ అప్పుడు స్వామి హర్ద్రా అనే పల్లెటూరులో ఉన్నారు. ఒక చిన్న నది వరదల్లో ఉండడం వలన స్వామి దగ్గరకు పోలేక వామన్ బువా ఆవలి ఒడ్డు నుంచే స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అత్యాశ్చర్యంగా స్వామి నీటి మీద నడిచి యువతల ఒడ్డుకు వచ్చి అతడితో ఇలా అన్నారు. నా సేవ చెయ్యి, బ్రహ్మనిష్ఠుడు అవుతావు. నీ ఆస్తి నాకు ఇచ్చేయి అని వామన బువా తక్షణమే తన ఒంటి మీదనున్న గుడ్డలు తీసి పారేసి కౌపీనం మాత్రమే ధరించాడు. దగ్గర ఉంచుకోమని స్వామి అతనికి తమ కమండలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సంవత్సరానికి 2-3 తడవలు స్వామి దర్శనం చేసుకునేవారు వామన్ బువా. 1871లో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తన కులదేవత అయిన సప్తశృంగిని దర్శించాడు వామన్ బువా. పూజ అయిన తర్వాత అమ్మవారి పెదవుల మధ్య ఉంచిన తాంబూలాన్ని తనకు ఇవ్వమని పూజారిని కోరారు వామన్ బువా. కానీ పూజారి అందుకు ఒప్పుకోలేదు. వామన్ బువా అమ్మవారికి నమస్కరించి మనసులో, తల్లి, నీ కటాక్షం మా వంశం మీద ఉన్నట్లయితే ఆ తాంబూలం నాకు రావాలి అని ప్రార్థించాడు. తక్షణమే ఆ తాంబూలం అతని చేతుల్లో పట్టడంతో పూజారితో పాటు భక్తులందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత వామన్ బువా గోదావరి జలాన్ని తీసుకెళ్లి పండరీలో శ్రీ పాండురంగని పాదాలకు అభిషేకం చేశాడు. ఆ సమయంలో పాండురంగని స్థానంలో శ్రీ అక్కలకోట స్వామి అతనికి కనిపించారు. తిరిగి అతడు స్వామిని అక్కలకోటలో దర్శించినప్పుడు స్వామి అన్నారు, నీవు సప్తశృంగి వెళ్లి అక్కడ గోల చేస్తుంటే నేను వచ్చి నీకు తాంబూలం ఇవ్వవలసి వచ్చింది. పండరీలో గంగ కూడా అందుకున్నాను. ఎంత కలిసినా కుండలో పచ్చిపోలేదు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తక ఒకచోట స్థిరంగా పరమానందంలో మునిగి ఉండు అన్నారు. అంతటితో స్వామి సాక్షాత్తు దత్తమూర్తేనని వామన్ బువాకు పూర్తి నమ్మకం కలిగి ఆయన సన్నిధిలో చాలా కాలం ఉన్నాడు. 1876లో వామన్ బువా ఆరోగ్యం చెడిపోయింది. దగ్గు, విరోచనాలు, మొలలు మొదలైన వ్యాధులు ఒక్కసారిగా ప్రకోపించి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. స్వామికి ఉత్తరం రాశాడు కానీ తిరిగి జవాబు రాలేదు. బాధను భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి నూర్సాగర్ అను పెద్ద కొలంలో దూకబోయాడు. కానీ సరిగ్గా సమయానికి అతన్ని వెనక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నారు. తిరిగి చూసేసరికి సాక్షాత్తు స్వామి నిలబడి ఉన్నారు. కొద్ది క్షణాలు కోపంగా చూచి వామన బువా చెంప మీద 2 దెబ్బలు కొట్టి స్వామి ఇలా అన్నారు, నీ దేహానికి ఇంకా కర్మ ఉండగా ఎక్కడికి నీవు పోయేది? నీకు నా మీద ఎందుకు కోపం? సహజ సమాధి కోసం ప్రయత్నించే బదులు జల సమాధి కోసం ప్రయత్నిస్తున్నావే అని కేకలేసి కూడా ఇంటికి తీసుకెళ్లారు. స్వామి దర్శనం వామన్ బువా తల్లి సోదరులకు కూడా లభించింది. భయం లేదు, శాంతిగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావా చెప్పుతో కొడతాను అని వామన్ బువాను మరొక్కసారి హెచ్చరించి చూస్తుండగానే స్వామి అంతర్ధానమయ్యారు. త్వరలో ఆరోగ్యం చేకూరిన తర్వాత ఈ స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు వామన్ బువా. అతన్ని చూస్తూనే స్వామి
ఓహో! చెరువులో పడి చద్దామని ప్రయత్నించింది నువ్వేనా? ఆ చెరువులానే నీ జీవితము వ్యర్థమై ఉండేది అని చెప్పి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని నవ్వారు. 1901 సంవత్సరంలో సన్యాసి దీక్ష తీసుకొని స్వామి నామస్మరణతో దేహం చాలించాడు బ్రహ్మనిష్ఠుడైన వామన బువ్వ. శ్రీకృష్ణ సరస్వతి లేక కుమారస్వామి అనే ఆయన గురించి తెలుసుకుందాం. ఈ దత్తభక్తులైన దంపతులు సంతానం కోసం చాలా కాలం ఆ దైవాన్ని కొలిచారు. ఒకనాటి రాత్రి వారికి స్వప్నంలో శ్రీ దత్తమూర్తి దర్శనమిచ్చి, నేను నీ బిడ్డగా మీ ఇంట్లో జన్మిస్తాను అని చెప్పారు. ముందు ముందు శ్రీ కృష్ణ సరస్వతి లేక కుమారస్వామిగా పిలువబడే జీవన్ముక్తుడిగా ప్రసిద్ధికెక్కిన మహనీయుడు 1835లో మాఘకృష్ణ పంచమి నాడు వారి బిడ్డడుగా జన్మించాడు. అతడు బాల్యంలోనే తల్లిదండ్రులు అతన్ని శ్రీ స్వామి దర్శనానికి అక్కలకోట తీసుకొచ్చారు. ఈ స్వామి ఆ పిల్లవాడిని చెయ్యి పట్టుకొని తమతో కూడా ఒక అడవిలోకి తీసుకుపోయారు. అక్కడ స్వామి ఒక రాతి మీద కూర్చొని పాదాల చెంత కూర్చున్న ఆ పిల్లవానితో, నీవు నా అంశవి, నీవు ఇతరులకు హితం చేయడానికి జన్మించావు అని చెప్పి ఆశీర్వదించారు. తక్షణమే ఆ పిల్లవానికి సమాధి స్థితి కలిగి 7 రోజులు అట్లానే ఉండిపోయాడు. 8వ రోజున ప్రేమగా అతని తల నిమిరి అతనికి బాహ్య ప్రజ్ఞ కలిగించారు స్వామి. ఆ తర్వాత శ్రీకృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్లి బాలోన్మత్త పిశాచ వృత్తిని అనుసరించి జీవించమని శ్రీ స్వామి చెప్పారు. శ్రీకృష్ణ సరస్వతి మరికొంతకాలం శ్రీ స్వామి సేవ చేస్తూ అక్కలకోటలోనే ఉండిపోయారు. ఒకరోజు స్వామి, మన బ్రాహ్మణుడు ఇంకా రావడం లేదే అన్నారు. ఆ మాటలు ఎవరికి అర్థం కాలేదు. కొద్ది రోజులకు తెల్ల కుష్టుతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వైద్యానికి లొంగని ఆ వ్యాధి నివారణ కోసం గంగాపూర్లో సేవ చేసిన ఆ బ్రాహ్మణుడికి అక్కలకోటకు వెళ్ళమని దృష్టాంతం వచ్చింది. అతని మొరవిని స్వామి ఇలా అన్నారు, నీవు వెళ్ళి ఈ కృష్ణ సరస్వతికి సేవ చేయి, తగ్గిపోతుంది అని. స్వామి ఆజ్ఞానుసారం శ్రీ కృష్ణ సరస్వతితో కొల్హాపూర్ వెళ్లి ఆయనకు సేవ చేశాడు ఆ బ్రాహ్మణుడు. అతని భక్తికి మెచ్చి శ్రీ కృష్ణ సరస్వతి ఆయన వ్యాధి నివారించారు. శక్తి సామర్థ్యాలలో శ్రీకృష్ణ సరస్వతి శ్రీ స్వామిని పోలి ఉండేవారు. ఈ స్వామి చెప్పినట్లు వారు సాక్షాత్తు శ్రీ స్వామి యొక్క అంశే. దానికి ఒక దృష్టాంతం కూడా ఉన్నది. సంతానం కలిగితే శ్రీ స్వామికి పాలకోవా సమర్పించుకుంటానని ఒక బ్రాహ్మణుడు మొక్కుకున్నాడు. కానీ సంతానం కలిగాక మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయాడు. అతనికి జ్ఞాపకం వచ్చేసరికి స్వామి నిర్యాణం చెందారు. పశ్చాత్తాపంతో బాధపడ్డాడు. స్వయంగా స్వామి నోటికి పాలకోవా అందించలేనందుకు వాపోయాడు ఆ బ్రాహ్మణుడు. ఒక రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి తాను కొల్హాపూర్లో శ్రీకృష్ణ సరస్వతి అనే పేరుతో కుంభాగర్ గల్లీకి వస్తానని మొక్కు అక్కడ చెల్లించుకోమని చెప్పి అంతర్ధానమయ్యారు. బ్రాహ్మణుడు అక్కడ ఉన్న శ్రీకృష్ణ సరస్వతిని స్వామి అపర రూపంగా గుర్తించి ఆయనకు కోవా నైవేద్యం ఇచ్చి మొక్కు చెల్లించుకున్నాడు. శ్రీ కేల్కర్ మహారాజు గురించి చెప్పుకుందాం. 1847లో ఒక పేద రైల్వే ఉద్యోగి కుటుంబంలో జన్మించాడు రామచంద్ర కేల్కర్. అతడు 8వ ఏట తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. ఒకరోజు బాధ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మనస్సులో ఇలా మొక్కుకున్నాడు, భగవంతుడే ఉంటే ఒక వారం రోజుల్లో నాకు పూర్తిగా కడుపు నొప్పి తగ్గిపోవాలి. అట్లా తగ్గినట్లయితే నా జీవితాన్ని అంతటినీ ఆయన సేవకే అంకితం చేస్తాను అని. అనుకున్నట్లే బాధ పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే ఇల్లు విడిచి అక్కలకోటలో స్వామి సన్నిధిలో 2 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ శ్రీ స్వామి అతని సేవకు మెచ్చి దీక్షనిచ్చారు. ఆ తర్వాత బొంబాయి తిరిగి వచ్చి స్వామి సుతుల సేవలో కేల్కర్ 4 మాసాలు గడిపాడు. 1873లో బ్రహ్మచారి బువ్వ చెలువరాతి పాదుకలను చిప్లం తీసుకొచ్చి అక్కడ ఒక స్కూల్ మాస్టర్ తో వాటి మనిషి వచ్చే వరకు వాటిని పూజిస్తూ ఉండమని చెప్పారు. త్రికాలజ్ఞులైన బ్రహ్మచారి బువ్వ వాటి మనిషి అని చెప్పింది కేల్కర్ గురించి. సరిగ్గా అదే సమయానికి స్వామి సుతులు కేల్కర్ ను చిప్లం పంపారు. కేల్కర్ చిప్లం రాబోయే ముందు ఆయనకు స్వామి చిన్న వెండి పాదుకలు, దండము ప్రసాదించి ప్రతి గురువారము భిక్ష చేయమని, దానివల్ల యావజ్జీవితము కొరతంటూ ఉండదని చెప్పి ఒక జోలి కూడా ఇచ్చారు. కేల్కర్ కు స్వామి శ్రీ ప్రభునంద స్వామి కుమార్ అని పేరు పెట్టారు. ఈ పాదుకలు, దండము ఇప్పటికీ ఉన్నాయి. వీరి వంశంలో గురువారం నాడు భిక్ష చేయడం ఇప్పటికీ ఆచారం. ఈ స్వామి నిర్యాణం చెందిన వార్త కేల్కర్ వినగానే దుఃఖం పట్టలేక ప్రాయోపవేశం ఆరంభించాడు. 3వ రోజున స్వామి కలలో కనిపించి, నేను జీవించే ఉన్నాను, నా కార్యం నిర్వహిస్తూనే ఉన్నాను, ప్రాయోపవేశం చేయవద్దు అని చెప్పారు. ఒక వింతైన యూత్ గురించి తెలుసుకుందాం. మయం దర్గీలో ఒక విచిత్రమైన కుటుంబం ఉండేది. అదేమి అదృష్టమో గాని ఆ కుటుంబంలోని వారంతా పిచ్చివారే. కొంతకాలానికి ఒకడు తప్ప ఆ కుటుంబంలోని వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. స్వామి భక్తుడొకడు ఆ ఊరివాడు ఆ పిచ్చివాడి పరిస్థితి చూసి జాలిపడి అతన్ని స్వామి దర్శనానికి తీసుకెళ్లి
అతని పిచ్చి తగ్గించమని స్వామిని ప్రార్థించాడు. స్వామి ఏమీ జవాబు చెప్పక కొద్దిసేపు అతని కేసి చూస్తూ ఉండిపోయారు. సుమారు 15 రోజుల వరకు ఆ పిచ్చివాడు స్వామి సన్నిధిలోనే ఉన్నాడు. 16వ రోజున స్వామి అతన్ని తిరిగి మైందర్గి పంపించేశారు. కొద్ది రోజుల తర్వాత ఆ పిచ్చివానిలో వచ్చిన పరిణామం కలిగి తన వృత్తి మీద ఏహ్యం కలిగింది. ఆ వృత్తి చాలించి కొద్ది రోజుల తర్వాత ఆ పిచ్చివానిలో వచ్చిన మహత్తరమైన పరిణామానికి అందరూ నివ్వెరపోయారు. అతడి పిచ్చివాడు కాడు, వాక్శుద్ధి కలిగిన మహనీయుడు. అంటే అతని నోటి వెంట వచ్చిన మాట జరగ తీరవలసిందే. చాలా మంది వారి మనస్సులో ఉన్న కోరికల గురించి అతని చేత అవును అనిపించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ ఒక్కొక్కప్పుడు ఎవరెంత బ్రతిమాలినా వారి పనుల గురించి అవుతుంది అనేవాడు కాదు. ఒకరోజు ఒకడు తన ప్రయత్నం నిష్ఫలమైనందుకు కోపంతో, ఏమయ్యా, అవుతుంది అంటే నీదేం పోతుంది, నాకు పనవడం నీకు ఇష్టం లేదా అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు, తాను అలా అన్నట్లయితే ఈ అక్కలకోట స్వామి తనను చావగొట్టి చర్మం పొలుస్తారని చెప్పాడు. కానీ చాలా వరకు ఆ మహాత్ముడు ప్రజల కోరికలను తీరుస్తూ వారి కష్టాలను తొలగిస్తూ ఉండేవారు. యశ్వంతరావు, ఆయన గురించి తెలుసుకుందాం. స్వామి ఒకప్పుడు మమల్తా దర్గా పనిచేస్తున్న యశ్వంతరావు దేవ్ అనేవానికి ఒక సాలగ్రామాన్ని ఇచ్చి పూజ చేసుకోమన్నారు. కొద్ది కాలానికి దేవ్ ఒక మహనీయుడిగా రూపొందాడు. అతడి సమాధి ఇప్పటికీ నాసిక్లో ఉన్నది. గొప్పవారి జోహార్ల గురించి తెలుసుకుందాం. శ్రీ వాసుదేవానంద సరస్వతి లేక తెంబే స్వామి అంటారు ఈయన్ని. శ్రీ దత్తాత్రేయ వంశావతారంగా పరిగణించబడ్డారు. బావడేకర్ అనే భక్తుడు ఒకసారి ఆయన సన్నిధిలో నరసింహవాడిలో ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు. ఆ కోరికను వినిన శ్రీ వాసుదేవానంద స్వామి అతనితో ఈ యజ్ఞాన్ని సాక్షాత్తు దత్తమూర్తి అయిన శ్రీ స్వామి సన్నిధిలో జరపమని, లేని పక్షంలో ఆయన అనుమతి తీసుకున్నాకనే నరసింహవాడలో చేయమని చెప్పారు. శ్రీ స్వామి సాక్షాత్తు దత్తమూర్తియేనని వారు చెప్పినట్లు మనం గుర్తుంచుకోవాలి. బాబా సబ్నీస్ శ్రీ దత్తాత్రేయుని 3వ అవతారమైన శ్రీ మాణిక్య ప్రభు గారి ప్రియభక్తుడు. మన నిర్యాణానికి కొద్ది రోజుల ముందు బాబా సబ్నీస్ తో శ్రీ మాణిక్య ప్రభు ఇలా అన్నారు. శ్రీ అక్కలకోట స్వామి సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల అవతారం. వారే నీ గురుదేవులు. ఇప్పటి నుండి బాబా సబ్నీస్ శ్రీ స్వామి సేవకు అంకితమైనాడు. యేసుక్రీస్తు సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళబోతున్న ఒకరిని పిలిచి, మానవుల ఆత్మలను సన్మార్గం అనే వలలో పట్టగల జాలరిగా నిన్ను చేస్తాను, నన్ను అనుసరించు అని పిలిచారు. అతడు ఆయన శిష్యుడై తర్వాత సత్పురుషుడై ఎందరినో సన్మార్గానికి ఆకర్షించినట్లు బైబిల్ చెబుతుంది. అలానే లక్ష్మణ్ అనే జాలరి ఒకడు అప్పుడప్పుడు స్వామిని దర్శిస్తుండేవాడు. ఒకనాడు చోళప్ప ఇంట్లో ఒక భక్తునితో చదరంగం ఆడుతున్న స్వామి అకస్మాత్తుగా నిలబడి లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని కేకలేస్తూ మునిగిపోబోతున్న మనిషిని పైకి లాగుతున్నట్లు భంగిమలు చేస్తున్నారు. ఆయన ఒళ్ళంతా తడిసి ఉప్పు నీరు చుక్కలు చుక్కలుగా పడుతున్నది. ఆయన మాటలు గాని చేతలు గాని అతడి వారికి ఎవరికి అర్థం కాలేదు. 8 రోజుల తర్వాత లక్ష్మణ్ వచ్చి ఆయన పాదాలపై వ్రాలి కన్నీటితో, స్వామి, మీరు నన్ను రక్షించుకుంటే నేను నీట మునిగి చనిపోయేవాడినే. మీరు కాపాడిన ఈ జీవితాన్ని మీ సేవకే అర్పిస్తాను అన్నాడు. స్వామి చిరునవ్వుతో తన కృపాదృష్టిని అతనిపై నిలిపారు. అతని హృదయంలో దృఢమైన భక్తి, తీవ్ర వైరాగ్యము నెలకొన్నాయి. అతను నిరంతరము ఆయన సేవ చేస్తూ ఉండిపోయాడు. క్రమంగా అతని చక్కని ఆధ్యాత్మిక పరిణతి పొంది సన్యసించి శ్రీ ఆనంద భారతి అనే పేరు ప్రసిద్ధికెక్కాడు. ఒకసారి శ్రీ జగద్గురు శంకరాచార్య శంకేశ్వర పీఠం ఆయన అక్కలకోటకు శ్రీ రాజుగారి అతిథిగా వచ్చారు. అక్కడ భక్తులందరూ గుమిగూడారు. చోళప్పని తోడు తీసుకుని స్వామి కూడా అతడుకు చేరారు. మొదట వారిని ఎవరో పట్టించుకోలేదు. ఒక భక్తుడు మాత్రం స్వామికి ఒక చెక్కబల్ల వేశాడు. ఇంతలో శ్రీ శంకరాచార్య గారి దృష్టి దానిపై కూర్చున్న స్వామి మీద పడింది. అది గమనించి వారి పరివారంలోని పండితులు యావగింపుగా, నేను కులమతాలు పట్టించుకొనక ఎవరేమి పెట్టినా తింటారు, వారికి ఆచారమే లేదు అని విమర్శించారు. కొంతసేపటికి అతిథులందరికీ విస్తళ్ళు వేశారు. స్తోత్రియులు ఒకరు బిక్కరగా, ఆ ఆచారహీనుడికి ఈ బ్రాహ్మణుల పంక్తిలో వడ్డించవద్దు, మిగిలిన వారి పంక్తిలో వేయండి అని ఆదేశించాడు. స్వామి అదేం పట్టించుకోలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. వడ్డనలు అయ్యాయి. కానీ 1-2 ముద్దల కంటే ఎవరూ భోజనం నోట్లో పెట్టుకోలేకపోయారు. వాళ్ళు వండిన పదార్థాలన్నీ దుర్భరంగా దుర్వాసన కొడుతున్నాయి. భక్తులు, సేవకులు, అతడి స్తోత్రియులు అందరూ ఆందోళన చెందసాగారు. వారిలో ప్రముఖులు వెళ్లి శ్రీ శంకరాచార్యులతో విన్నవించుకున్నారు. వెంటనే వారు వచ్చి స్వామి సమర్థులకు నమస్కరించి వారిని ఆదరంగా తమ సహపంక్తిని కూర్చోబెట్టుకున్నారు. చిత్రం, వంటకాలు ఎట్టి దుర్గంధము లేక స్వచ్ఛంగా ఉన్నాయి. అందరూ తృప్తిగా భుజించారు. స్వామి నిర్యాణమైన తర్వాత 10 సంవత్సరాలకు శ్రీ శంకరాచార్య వారి సమాధిని దర్శించి పూజించి తాము రచించిన స్తోత్రం స్వామికి సమర్పించారు.